నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం దర్పల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయాన్ని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ముట్టడించారు. అనంతరం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. టీయూసీఏ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అర్ధరాత్రి నాయకులను గ్రామ పంచాయతీ కార్మికులను అక్రమ అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్న గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నాకు వెళ్తున్నటువంటి దర్పల్లి మండల కేంద్రానికి గ్రామ పంచాయతీ కార్మికులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయడము, పోలీస్ స్టేషన్లకు పిలిపించుకోవడము, భయపెట్టడము ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాటిని నిలుపుకోకుండా కార్మికులను ధర్నాలు చేయకుండా, సమ్మెలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం ఇది సరైన విధానం కాదు. కేసీఆర్ ఇడిచిన చెప్పులోనే కాలు పెట్టి వ్యవహారం చేస్తా ఉన్నావు, ప్రయాణం చేస్తా ఉన్నావు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా టీయూసీఐగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు ఒకవైపున 9,500 రూపాయలు రావట్లేదు, మా పేర్లు నమోదు కావట్లేదు. వాటిని పేర్లు నమోదు చేసి మాకు 9,500 వచ్చే విధంగా కేటగిరీల వారిగా వచ్చే విధంగా చేపట్టాలని చెప్పేసి న్యాయమైన డిమాండ్లకు ప్రయత్నం చేస్తే రేవంత్ సర్కార్ వాటిని విస్మరించి కార్మికులను అరెస్ట్ చేసి పొద్దున పూట అందరినీ పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని ఫోటోలు దించుకొని అరెస్టులు చేసి కేసులు పెడతాం, మరొక్కసారి వెళ్ళొద్దని చెప్పేసి కూడా దర్పల్లి మండల కేంద్రంలో ఆశన్నను, రాముల్ని, తదితర కార్మికులను అరెస్ట్ చేయడం ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ వెమ్లవాడ దేవాలయానికి వచ్చినప్పుడు 32 లక్షల భోజనాలు, 32 లక్షల రూపాయల భోజనం చేసినటువంటి రేవంత్ సర్కార్ వీళ్ళకు 9,500 ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదు అని చెప్పేసి కూడా టీయూసీఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ విధంగా మేము విన్నవిస్తా ఉన్నాం. జీవో నెంబర్ 60 ప్రకారం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారీగా అందరినీ గుర్తించాలని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గా మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమ్మెకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 28, 29 2 రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెను విజయవంతం చేయడానికి కూడా మేము ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తిస్తాం.